వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను ఆల్రెడీ మీ టైటిల్ చూసారు నాకు తెలుసు, కాకపోతే ఇవాళ నేను ఫస్ట్ నాకు హెయిర్ స్టైల్స్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ చెప్పాను కదా రీసెంట్గా హెయిర్ కట్ చేశాను చూడొచ్చు, కాకపోతే ఇప్పుడే హెడ్ బాత్ చేశాను కాబట్టి ఇలా కొంచెం మెస్సీగా కూడా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో ఇవాళ ఇట్స్ ఆల్ అబౌట్ హరిణి హెయిర్ స్టైల్స్. ఎందుకంటే సమ్మర్లో హరిణితో ఏం చేయాలి అని నేను ఆలోచిస్తుంటే చాలా మంది నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగారు, హరిణితో అట్లీస్ట్ ఒక 2-3 ఈజీ హెయిర్ స్టైల్స్ అయినా చూపించండి, పిల్లలకి ఈజీ అవుతుంది. సో ఆలోచించాలి ఏం చేద్దాం ఏంటి అనేసి. అసలు అచ్చంగా మా హరిణి నాకు దొరకట్లేదు. ఇప్పుడు కూడా హెయిర్ స్టైల్స్ అంటే నేను పొద్దున్న దానికి హెడ్ బాత్ చేయించినప్పుడు ఇవాళ హెయిర్ స్టైల్స్ది మనం చేద్దాం షూటింగ్ అంటే, నీకు దండం అమ్మ నేనైతే చేయనని చెప్పి పారిపోతుంది. దానికి నాకు ఒక చోట గొడవ వస్తుంది అని అంటే అది హెయిర్ స్టైలే. ఎవ్రీ డే నేను దువ్వుతాను, అరుస్తూ ఉంటుంది, ఏడుస్తుంది, ఏదో ఒకటి. లేదంటే వాళ్ళ నాన్న ఉంటే వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుంది అనమాట. సో జనరల్గా చిన్నప్పుడు నేను కూడా అంతే చేసి ఉంటాను, మేబీ ఐ హ్యావ్ నో ఐడియా. కాకపోతే మీ అందరికి గుర్తుందా, చిన్నప్పుడు మనకి ఇట్లా టైట్గా గట్టిగా ఇట్లా రిబ్బన్తో జడలు వేస్తే ఇక్కడ అసలు ఇట్లా ఏమంటారు దెబ్బకి ఇట్లా టైట్ జడలకి ఇక్కడ దెబ్బకి ఇట్లా పుండ్లు లాగా వచ్చేసేవి కదా. ఇప్పటికైతే హరిణి హెయిర్ స్టైల్స్ ఈజీగా మనం చేసుకోగలిగే హెయిర్ స్టైల్స్ ఏంటో కూడా చూద్దాము. కాకపోతే ఆమెకి ఇంటికి వెళ్ళింది, నేను బయటికి కూడా వెళ్ళాలి, కానీ చేస్తుందా లేదా తెలియదు. అయితే నేను అనుకున్నాను ఫస్ట్ నేనైతే రెడీ అయిపోతాను బయటికి వెళ్ళడానికి. హరిణి వింటే దానికి హెయిర్ స్టైల్స్ చేద్దాం, లేదంటే ఇంకా ఏది ఉంటే అదే, అందుకని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా. సో దాంతోపాటు నాకు చాలా మెసేజెస్ కూడా వచ్చాయి, లైక్ అక్క మాకు రెగ్యులర్గా పింపుల్స్ వస్తున్నాయి, లైక్ మాది సో అండ్ సో ఏజ్. లైక్ ఎక్కువ పింపుల్స్ అయితే మనకి టీనేజ్ పిల్లలకి వస్తాయి. లైక్ వన్స్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు 13 అంటే ఐదర్ గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా ఉండని అంటే టీనేజ్ వస్తుంది అని అంటే ఆబ్వియస్లీ పింపుల్స్ వస్తాయి. సో నాకైతే మోస్ట్లీ ఎప్పుడైనా ఏదైనా లైక్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంది, రేపు ఎక్కడికైనా వెళ్ళాలి, లేదా రేపు ఏమన్నా షూటింగ్ ఉంది అని అంటే కథం పింపుల్స్ అన్నది ఏదో ఒక్కడైనా పాప్ అవుతుంది. అండ్ మీ అందరికీ తెలుసు కొంతమందికి పీరియడ్ డేట్ దగ్గరలో ఉన్నప్పుడు కూడా ముందు ఆర్ వెనక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి. కానీ మనం ఫేస్ని ఎప్పుడూ కూడా నీట్గా క్లెన్స్గా ఉంచుకోవడం వల్ల అవి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి దాని గురించి కూడా నేను మీతో ఇవాళ టిప్ ఒకటి షేర్ చేసుకుంటాను. డిఫరెంట్ ప్రోడక్ట్స్ చూపించినప్పుడు మీరు అనుకోవచ్చు మొన్న ఇది చూపించారు ఇవాళ ఇది చూపిస్తున్నారు ఏంటి అలా అనేసి. సో నేను మీకు ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే, నా స్కిన్కి ఎట్లా వర్కౌట్ అవుతుంది అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీ స్కిన్ టైప్ని బట్టి మీరు యూజ్ చేసుకుంటే మీకు కూడా బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తుంది. కాబట్టి నేను ఆల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీతో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను, కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు నాది ఆయిలీ స్కిన్ ఉంటుంది, మీది ఏమంటారు డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమంది డ్రై టు ఆయిలీ, ఆయిలీ టు డ్రై, ఇట్లా నార్మల్ స్కిన్, ఇట్లా స్కిన్ టైప్స్ మారుతూ ఉన్నప్పుడు బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి అన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి మీరు కూడా ట్రై చేసి బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు, ఎందుకంటే నేను ట్రస్ట్ చేశాను కాబట్టి. సో ముందుగా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అని అంటే, రెగ్యులర్గా పింపుల్స్తో సఫర్ అయ్యే వాళ్ళ కోసం అనమాట. సో బీయింగ్ ఏ మామ్ అండ్ ఆర్టిస్ట్, లైక్ షూట్స్ని మేనేజ్ చేస్తూ పనులు చేసుకుంటూ లైక్ చాలా కష్టం. కొన్నిసార్లు లేట్ నైట్ వర్క్ చేయాల్సి వస్తుంది, దానివల్ల మనకి సరిగ్గా నిద్ర ఉండదు, కొంచెం స్ట్రెస్ఫుల్ ఉంటుంది, అండ్ దానివల్ల మనకి చాలా చిరాగ్గా కూడా ఉంటుంది. సో వీటన్నిటి వల్ల అన్నోయింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ పింపుల్స్, లైక్ ఎస్పెషల్లీ ఇందాక చెప్పినట్టు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ షూట్ ఉన్నప్పుడు ఇలా పింపుల్స్ అన్నది పాప్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది అందరికీ జరుగుతుందో నా ఒక్కదానికి జరుగుతుందో తెలియదు, కానీ ఇదైతే కామన్ థింగ్, రెగ్యులర్గా నా టీనేజ్ నుంచి నేను చూస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు ఏమాత్రం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టీనేజ్ నుంచి ఇప్పటి వరకు ఒక ట్రస్ట్ అయితే అసలు బ్రేక్ చేయలేదు, అదే నీమ్ ఫేస్ వాష్ అన్నమాట. సో ఇప్పుడు మనకి హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అన్నమాట, మేడ్ విత్ 100% న్యాచురల్లీ డిరైవ్డ్ నీమ్. సో నీమ్తో చేశారు కాబట్టి మనకి చాలా సేఫ్ టు యూజ్, అండ్ ఇది చాలా జెంటిల్గా క్లెన్స్ చేస్తుంది, ఇంప్యూరిటీస్ని మొత్తం క్లెన్స్ చేసేస్తూ లైక్ పింపుల్స్ అంతా కూడా క్లియర్ చేస్తుంది. నీమ్ అయితే మంచి పవర్ఫుల్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్, అండ్ ఇట్స్ నోన్ ఫర్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కాబట్టి చాలా సేఫ్ టు యూజ్. సో ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ వచ్చేసి 99.9% పింపుల్స్ అంతా కూడా క్లియర్ చేస్తుంది, విచ్ ఇస్ కేస్డ్ బై బ్యాక్టీరియా. అండ్ ఇది మనకి ఫస్ట్ వాష్ నుంచి వర్క్ అవ్వడం అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. సో వాడితే మీకే రిజల్ట్స్ అన్నది తెలుస్తుంది. సో
ఈ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ వచ్చేసి దీంట్లో మనకి స్కిన్ ఫ్రెండ్లీ pH ఉంది, లైక్ జెంటిల్గా క్లెన్స్ చేస్తుంది స్కిన్ని అండ్ టఫ్గా వర్క్ చేస్తుంది పింపుల్స్ మీద. సో ఈ ఫేస్ వాష్లో మనకి లైక్ సోప్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అండ్ ట్రస్టెడ్ బై మిలియన్స్ ఆఫ్ కన్స్యూమర్స్ అక్రాస్ ద ఇండియా కాబట్టి ఇది వెరీ సేఫ్ టు యూస్ అండ్ క్లినికల్లీ కూడా ప్రూవెన్ టు రెడ్యూస్ ద పింపుల్స్ అనమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి. సో మోస్ట్లీ కామన్ అడిగిన క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ చెప్పేశాను. సో మనకి ఈజీగా అనమాట ఫేస్ వాష్ మనము డే టైంలో లైక్ డేలో ఒక ట్వైస్గా యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తాం. సో మీరు కూడా డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్ అయితే ట్రై చేయండి. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో అవైలబుల్గా ఉంది అండ్ హిమాలయ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన డీటెయిల్స్ ద్వారా మీరు పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో వెంటనే చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడైతే కావాల్సిన సామాన్ అంతా ఆల్రెడీ సర్ది పెట్టాను హరిణి కోసం. ఒక్కసారి చూపిస్తాను ఏమేమి సర్ది రెడీగా పెట్టాను. ఎందుకంటే మేధాంశిని పడుకోపెట్టి నీ కిచెనా వద్దులే హరిణి, భయంకరంగా ఉంది. నీ కిచెన్ టూర్ సపరేట్గా చేయి, నువ్వు అన్ని సెట్ చేసుకొని హరిణి కిచెన్ టూర్ అని నువ్వు చేసుకో. మా టార్చర్ చేస్తుంది నా కిచెన్ ని, ఎంత దరిద్రంగా వేసిందంటే తర్వాత చూపిస్తాను నేను మీకు. సో ఇప్పుడైతే హరిణి హెయిర్ స్టైల్స్ కోసం మనకి కావాల్సిన పదార్థాలు వింటుంది. సో మనం ఒక డిష్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అంటాం కదా. సో ఇప్పుడు నేను హరిణి హెయిర్ స్టైల్స్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కావాల్సిన వస్తువులన్నీ కూడా మనం తీసుకొని కిందికి వెళ్దాం. బికాస్ హరిణి ఇంకా గుడ్డు కింద ఆడుకుంటున్నారు. కిందికి వచ్చాక మాట్లాడతా, లెట్స్ గో. సో హరిణి హెయిర్ స్టైల్ కోసం మనకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే లైక్ యూనో ఇవన్నీ. మైక్ సరిగ్గా పెట్టుకో. ఇప్పుడు హరిణి మీద హెయిర్ స్టైల్స్ అనమాట. నీది ఆల్రెడీ హెయిర్ కట్ చేశాను చూడు, అది ప్రాంక్ చేసాం చూడు మనము. నీ నాన్నమ్మ వచ్చేలోపు మళ్ళీ ప్రాంక్ చేద్దామా? 2 ఇస్తారు. నాకు 2 ఇస్తారా? నాన్నకు చెప్తా నేను అప్పుడు. హరిణి యు ఆర్ లుకింగ్ గుడ్. ఆగు, ఏ ఈ స్టిక్కర్ 10,000 అని పెట్టింది, పీకి పడేసా మొత్తం ఇంటి నిండా చేసి. సేమ్ జూ పార్క్ లో ఉంటారు కదా, హరిణి చూద్దాం ఆగు. దీంతో అందుకే అండి నేను షూటింగ్స్ చేయను ఈ మధ్య, అందుకే నేను హరిణితో చేయట్లేదు. క్యూట్ ఉంది. ఐఎమ్ టెల్లింగ్ ట్రూ. నాన్న వచ్చారు. అరే నిజంగా ఆగాగు హరిణి. అయితే ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ హెయిర్ స్టైల్స్ ఫ్రెండ్స్ ఎవరు నీకు? కాదు. అయితే ఓ మై గాడ్ ఆగాగు, ఇది మొత్తం కొంచెం సెట్ చేయాలన్నమాట. అయితే ఇవాళ నేను అమ్మ 3 హెయిర్ స్టైల్స్, నాకు నేను 3 హెయిర్ స్టైల్స్. అని ప్లీజ్ నాకొద్దు. గుడ్డుకి వాడికి ఉన్నదే పిచ్చి జుట్టు. ఇది మనకి అమెజాన్ లో దొరుకుతుంది కాబట్టి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకి, షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అండ్ క్యూట్ హెయిర్ స్టైల్ చేయాలి అనుకుంటే ఇట్లా ట్రై చేయండి. యాక్చువల్లీ నేను ఇది ప్యాక్ చేశాను కాబట్టి ఇలా కొంచెం వెళ్ళింది. మనం స్ట్రైట్నర్తో సెట్ చేసుకోవచ్చు, ఎక్కువ హీట్లో చేయకూడదు ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ హెయిర్ ఉంటుంది కాబట్టి ఎలా వర్కౌట్ అవుతుందో తెలీదు. ఇప్పుడు గుడ్డుకు కూడా ఏదైనా 2 హెయిర్ స్టైల్స్ చేసేద్దాం హరిని. దాన్స్నందన్ సో ఈ ఫ్రింజ్ అయితే పక్క పెడతాం. హలో నేను దూతా కదా, ఎందుకు నువ్వు తీసుకొని దూకుతున్నావు? అంటే నేను దూతూ ఉంటాను కదా వీడికి, దీన్ని కవర్ పెడతావా? ఇప్పుడు హెయిర్ స్టైల్ తక్కువ, ఈ ముచ్చట ఎక్కువ ఉంటుంది మా హరిని, దయచేసి భరించండి, ఏమనుకోకండి. ఏంటంటే ఇవాళ నేనైతే ఎప్పుడు హెయిర్ స్టైల్ ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాయి కదా, ఇవాళ అయితే థాట్ఫుల్ దాంతో వచ్చాము. ఏంటంటే ఇటు తీసుకొని ఇలా పెడుతుందమ్మా, లెఫ్ట్ ఆర్ రైట్ అని చెప్పేసి అడిగితే ఇది కూడా మనము లైక్ షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి దాని తగ్గట్టు సైజ్ లో అవైలబుల్ గా ఉంటాయి మనకి. ఇది నేను బామా ఎంపోరియోలో తీసుకున్నాను. ఇది నార్మల్ హెయిర్, లైక్ న్యాచురల్ హెయిర్ తో కూడా ఉంటది. ఇప్పుడు ఇది పెట్టాలా వద్దా తర్వాత ఆలోచిస్తా. వీళ్ళిద్దరు నన్ను ఏమో చేసేలాగా ఉన్నారు. ఫస్ట్ అయితే చిక్కు తీస్తా వీడియో. ఫస్ట్ అయితే స్టార్ట్ అయింది. టీవీ ఎందుకు పెట్టుంచారు మరి మీరు? ఈయన కోసమా? అయితే అమ్మా ఇప్పుడైతే మంచిగా ఇలా పెడుతుంది అమ్మా, ఇలా పెడుతుంది. నేను లెఫ్ట్ ఆర్ రైట్ అని చెప్పేసి అడిగాను. అట్లా ఎట్లా అడుగుతారు హరిని లెఫ్ట్ ఆర్ రైట్ అని? ఫస్ట్ నేను ఏం హెయిర్ స్టైల్ చేస్తున్నా నా హెయిర్ స్టైల్ కావాల్సిన చూసుకోవాలి. ఇగో ఈయన ఏంది బామ్మో, కూర్చో నీకు ఇస్తా. ఇక్కడి ఇవి కూడా నేను బామా ఎంపోరియోలో తీసుకున్నాను. ప్రైస్ కూడా చాలా తక్కువే. లైక్ ఇది 190 రూపీస్ అండ్ దిస్ ఈజ్ లైక్ అరౌండ్ 230 రూపీస్. సో మనం హెయిర్ స్టైల్స్ చేసుకున్నప్పుడు మంచిగా ఇట్లా ఏమంటారు పార్టీ హెయిర్ స్టైల్స్ అట్లా చేసుకున్నప్పుడు మంచిగా పెట్టుకోవచ్చు. పిల్లలకైతే మనము బర్త్డేస్కి ఏదైనా స్పెషల్ షూట్స్ అప్పుడు అలా యూజ్ చేయొచ్చు.
సో ఇప్పుడైతే ఫస్ట్ సింపుల్ నేను రెగ్యులర్గా చేసే హెయిర్ స్టైల్ ఒకటి మీరు అందరు ఎప్పుడో చూసేసారు, బట్ స్టిల్ ఇప్పుడు మీకోసం నేను మళ్ళీ చూపిస్తాను ఆ సింపుల్ రెగ్యులర్గా నేను హరిణి కోసం చేసే హెయిర్ స్టైల్. ఏం చేద్దాం మీద ఒక మాట చెప్పి నీకు కూడా పిల్లకేస్తావు రావట్లే. వీడికి మొన్న బర్త్డేకి ముందు లైట్గా హెయిర్ ట్రిమ్ చేయించాను అనమాట. ఇప్పుడు కొంచెం గారాలు పోతూ ఉంటాడు, వాడి నిద్ర టైం. పడుకోబెడదాము అని అంటే పడుకోవట్లేదు, ఇంకా నా పక్కనే కూర్చుంటా అంటే ఇంకా సరే తీసుకొచ్చా. నేను ఇవాళ క్విక్ అండ్ ఈజీ స్టైలిష్ ఒక 3 హెయిర్ స్టైల్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. వీఆర్ బ్యాక్. సో మీ ఎంట్రన్స్కి నిద్ర వస్తుంటే ఉయ్యాల్లో పడుకోబెట్టి వచ్చేసాను. సో వాడు పడుకున్నాడు. ఇప్పుడు మనము మంచిగా హెయిర్ స్టైల్స్ హరిణికి ఫుల్గా దువ్వేసి హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు. ఈలోపు కొంచెం చిక్కు కూడా చేసుకున్నావా దువ్విన దాన్ని. హరిణి నీకు బేబీ హెయిర్ కట్ చేయిద్దాం అనుకుంటున్నాను. చేసుకో. ఏమిటండి మీరు మాట్లాడేది? రిబ్బన్ వేసి మా చిన్నప్పుడు ఎలా వేస్తారో అలా రెంచాలి. బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? బొట్టు పోయింది. అండ్ మీ అందరికీ చెప్పాను కదా మా హరిణి ఎక్కువ వాటర్ తాగదు, సో లిప్స్ ఆల్వేస్ డ్రైగా ఉంటుంది. లిప్ బామ్ కూడా పెట్టుకోదండి. ఎన్నిసార్లు వాళ్ళ నాన్నకి పిల్లలు మీకు బ్రేస్లెట్ చేయడం వచ్చా? నేనేం మాట్లాడుతున్నా నువ్వేం రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇలా ఒకటి ఇలా పెట్టుకొని ఒకటి ఇలా పెట్టుకోవాలి. సో అది కంటిన్యూస్గా చేస్తూ ఉంటే అవి వస్తూ ఉంటాయి. అప్పుడు నాకు మొన్నకి బ్రేస్లెట్ చేసి ఇచ్చింది. ఇదంట ఇది గుడ్డుకి, ఇది నీకు గుడ్డుకి. ఇది హరిణి చేసిన బ్రేస్లెట్. ఇదిగోండి, దీనికి ఇలా నీడిల్స్ వస్తాయి. సో జస్ట్ ఇలా మనం ఒక పార్ట్ హెయిర్ తీసేసుకొని దాన్ని ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఓన్లీ సింపుల్గా ఇలా ట్విస్ట్ చేయాలి. వెరీ సింపుల్. అండ్ ఇది మనకి ట్రెడిషనల్గా అయినా బాగుంటుంది, వెస్టర్న్గా అయినా బాగుంటుంది. అండ్ ఇదే హెయిర్ స్టైల్ నేను చేసుకుంటాను ఎక్కువ, హరిణికి కూడా చేస్తాను అనమాట. ఇలా చేసి ఇలా పెట్టేయాలి ఒక టిక్ టాక్. సేమ్ ఇక్కడ కూడా. సో ఇలా మనకి 2 కావాలంటే 2 పెట్టుకోవచ్చు, లేదా 4 కావాలన్నా కూడా 4 పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చూపించడానికి కొంచెం మెస్సీగా చేసేస్తున్నాను. మీరు కొంచెం మంచిగా నీట్గా తల దువ్వి లేదంటే లైట్గా క్రింప్ చేసుకొని జస్ట్ వెరీ సింపుల్. సో ఇది చాలా అంటే చాలా ఈజీ హెయిర్ స్టైల్ అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ హెయిర్ స్టైల్ ఫర్ ఎవ్రీ ఎక్కడైనా వెళ్తున్నామో ఏదైనా ఉంది క్విక్గా అయిపోవాలి పిల్లలకి ఎక్కువసేపు నస లేకుండా అంటే ఇది చేసేసుకోవచ్చు. దీన్నే మనము ట్రెడిషనల్గా అంటే లైక్ ఒక పోనీటైల్ ఇలా వేసేసుకోవచ్చు, లేదా దీన్ని మనము బెలూన్ జడ అని చెప్పి నేను హరిణికి రెగ్యులర్గా వేస్తాను. ఏం జడ హరిణి అది? బెలూన్ జడ. సో హరిణికి నాకు ఇది ఇష్టం అనమాట. సో రెగ్యులర్గా నేను ఇది ఆల్రెడీ చేశాను, ఆల్రెడీ హరిణి హెయిర్ స్టైల్స్ అని చెప్పినప్పుడు. సో మళ్ళీ ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసినట్టయితే మీకు కూడా యూజ్ అవుతుందని. సో ఇలా కూడా బెలూన్ హెయిర్ స్టైల్ కూడా మనం వేసుకోవచ్చు. దీన్ని కొంచెం జీన్స్ మీద అలాంటి కాస్ట్యూమ్స్ మీద, లేదు ట్రెడిషనల్గా అంటే ఇలా కూడా వదిలేయచ్చు పోనీటైల్గా. లేదు ట్రెడిషనల్గా మీరు ఏమైనా చేయాలి అనుకుంటే దీన్ని అల్లేయచ్చు, లేదంటే ఫ్రెంచ్ బ్రైడ్ లాగా ఇక్కడ నుంచి మనం ఫ్రెంచ్ స్టార్ట్ చేసి అలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా వేసేస్తే మనకి ఇలా వేసి పూలు అది పెట్టేసినా కూడా బాగుంటుంది. అండ్ మనము పిల్లలకి మేకప్ చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే పాపిడి బిల్ల పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ పాపిడి బిల్ల ఇట్లా పెట్టేసినా ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ రాదు. కావాలంటే కొంచెం హెయిర్ మనము ఇలా ఇది కూడా వచ్చేదా నీకు? ఇప్పుడే ఒక షార్ట్ పడింది అనమాట, అందుకే కామ్గా ఉంది. ఎందుకంటే విసిగిస్తా ఉంది నన్ను. షార్ట్ అంటే మరీ గట్టి కొట్టలేదు, ఒక చిన్న దెబ్బ ఇట్లా వేసా. సో ఇది చాలా ఈజీ హెయిర్ స్టైల్, మీరు ఎవరైనా కూడా ట్రై చేయండి. ఇట్లా మనం రెంజల్లో కూడా వేసేయచ్చు దీన్ని. మీ అందరికీ ఒకటి చెప్పనా, ఇప్పుడు మెల్లిగా వేస్తుంది, తర్వాత వేయాలంటే గట్టిగా వేస్తుంది అమ్మ. ఎప్పుడు తర్వాత ఎప్పుడు చెప్పు? తర్వాత ఎప్పుడు? యూ హ్యావ్ టు టెల్ వెన్. ఈవినింగ్ అట్లా డాన్స్ క్లాస్కి వెళ్ళే ముందు, డాన్స్ క్లాస్కి వెళ్ళొచ్చు. చెప్పు, నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్తున్నావు కదా. బై ద వే హరిణి డాన్స్ క్లాస్ జాయిన్ అయింది ఒక 2 months అవుతుంది. మనం ఆ వ్లాగ్ కూడా చేద్దాం ఫ్రెండ్స్, బికాజ్ సమ్మర్లో మనకి చాలా వ్లాగ్స్ వస్తాయి హరిణి తోటి. ఇలా రెంజల్లు కూడా వేసుకోవచ్చు, క్యూట్గా ఉంటారు. క్యూట్గా ఉండాలంటే ఫస్ట్ మనం క్యూట్గా ఉండాలన్నమాట. లైక్ హరిణి ఇప్పుడు అలిగింది నా మీద. సో ఇప్పుడు ఇవి తీసేస్తున్నా. నెక్స్ట్ హెయిర్ స్టైల్ ఏం చేయండి హరిణి? ఇప్పుడు సెకండ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఇంకా 4 హెయిర్ స్టైల్స్ చేస్తుందమ్మా. 4 తర్వాత 5th నాకు నేను చేసేసుకొని. ఏం చేస్తావే నీకు? నువ్వు నేను నీకు చేస్తాను. నేను నాకు చేస్తావా? నీకు రండమే ప్లీజ్.
సో ఫస్ట్ మనం అగైన్ కొంచెం పార్టీషన్లో హెయిర్ తీసుకుందాం. టెయిల్ కోమ్ యూస్ చేయాలి. నువ్వు ఇక్కడ ఉన్న పైన ఉంది టెయిల్ కోమ్ అంటే తెలుసు కదా, నేను షూటింగ్కి తీసుకెళ్తా. ఇది చిన్న రబ్బర్ బ్యాండ్స్తో వేసుకోవచ్చు మనం. ఇప్పుడు హరిని చేస్తుంది చూడండి, అలాంటి బ్యాండ్స్తో వేసుకోవచ్చు. కానీ మీకు చూపించడానికి నేను ఈ బ్యాండ్తో వేస్తున్నాను. అండ్ మనకి తీసేటప్పుడు కూడా క్లియర్గా ఉంటుందని చెప్పేసి. కొన్ని ఇన్స్టాగ్రామ్లో చూస్తాను, ఎంత బాగుంటాయో, చూడ్డానికి చాలా బాగుంటాయి. ఏజే టైంకి ఎక్స్పెరిమెంటల్గా రావు. అందుకే నేను చాలా ఆలోచించా, ఇప్పుడు నాకే రావట్లేదు అని అంటే ఇంకా నేను ఏం వేయగలుగుతా. అందుకే మనకి చేసుకోగలిగే ఈజీ హెయిర్ స్టైల్స్ అవి నేను మీకు చూపిస్తున్నాను. ఇట్లా ఇట్లా కొమ్ముల్లాగా పెట్టేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ రెండు వాటిని ఏం చేద్దామంటే, మామూలుగా అయితే ఇలా ఉంటుంది. సో దీన్ని ఇంకొంచెం మనం ఏమైనా స్టైల్గా చేయాలి అనుకుంటే ఈ హెయిర్ని ఇలా లోపల నుంచి ఇలా తీసేసుకొని దీన్ని ఇలా ఇలా పెట్టేసుకుంటే కూడా ఉంటుంది. అండ్ ఇలా కూడా వేసేసుకోవచ్చు. అగైన్ మనం బెలూన్ లాగా వేసేసుకోవచ్చు. లేదా సేమ్ ఇలా 2 లేయర్స్ తీసుకొని ఇక్కడ ఒక బ్యాండ్ వేద్దాం. హెయిర్ని ఇట్లా లోపల నుంచి వేసేసాను. సో ఇలా ఉంటుందన్నమాట. అగైన్ మనం సేమ్ రిపీట్ చేయొచ్చు. సో ఇలా మనము మొత్తం జుట్టంతా కూడా అలా వేసి ఇలా లోపల నుంచి ఇలా చేయొచ్చు, బాగుంటుంది. లేదా ఓన్లీ ఆ సెంటర్ హెయిర్ వరకు కూడా మనం అలా చేసుకోవచ్చు అన్నమాట. 2 లేయర్స్ లేదా ఇంకోటి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ ఉంది కదా, ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసుకొని అదే మనం వేసుకోవాలి అనుకుంటే మనకి చాలా రకాలుగా వేసుకోవచ్చు. లేదా దీన్నే మనము ఇట్లా ఒక బెలూన్ జడలాగా కూడా సెట్ చేసేసుకోవచ్చు. ఇందాక ఒక స్టైల్ చూపించాను కదా నేను, ఇక్కడ ఒక బెలూన్ జడలాగా వేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. లైక్ ఇలా ఫ్రాక్స్ మీద వాటి మీద చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొంచెం మనం కలర్ఫుల్గా చేయాలి అనుకుంటే సో అది వావ్ ఎంత బాగా వచ్చిందో. అండ్ వీటికే మనం కావాలనుకుంటే ఇవి కూడా యాడ్ చేయొచ్చు. లైక్ బర్త్డే స్పెషల్ ఎవరైనా పిల్లల కోసం రెడీ చేస్తున్నట్టయితే ఇవి ఏంటంటే మనకి వెల్కోర్ లాగా ఇచ్చారు. హరినికే కాదు, ఎవరైనా అప్కమింగ్ బ్రైడ్స్కి మీ సంగీత్లో వాటిలో యూజ్ చేసుకోవచ్చు. సో ఆ టైప్లోనే ఇంకో టైప్ కూడా తీసుకునేది నాన్న. అది అవి కాదు, అవి స్టిక్కర్స్ ఇది కదా నాన్న, వెల్కోర్ లేదు స్టిక్కర్ స్టోన్సా. సో ఇది బాగుంది కదా, చాలా బాగుంది. సో ఇప్పుడు ఇవి తీసేస్తున్నా. అండ్ తీయడం కూడా మనకి ఈజీగానే ఉంది. హర్టింగ్ ఉందా హరిని తీసేటప్పుడు? ఎక్కడుంది? సో ఇవి పక్కకు పెట్టాలి, తర్వాత మళ్ళీ ఇవి సర్దుకోవాలి. బాగుందా ఈ హెయిర్ స్టైల్ నీకు? అయితే ఇంకొకటి ఇప్పుడు 2 జెల్లు మంచిగా వేస్తా. సో నాకు ఇట్లా పిల్లలకి కలర్ఫుల్ రబ్బర్ బ్యాండ్స్తో వేయడం చాలా ఇష్టం. సో కాకపోతే అంత చిన్న రబ్బర్ బ్యాండ్స్ అట్లా మనం థాయిలాండ్లో వాటిలో కొనుక్కున్న రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేస్తే అవి పీకలేము. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అవి పీకితే ఇలాంటివి అవి పీకితే ఇంకా మనకు ఉంటుంది తర్వాత వాళ్ళ నాన్న వచ్చాక. సో నెక్స్ట్ ఇప్పుడు గుండు కాదు, దీనికంటే దీని తర్వాత అమ్మకి తెలీదు, అమ్మకి వేస్తున్నాను. ఇప్పుడు నాకేమో డ్రింక్ కూడా వేస్తుందంట, అది మీకు షార్ట్లో పోస్ట్ చేస్తా చూడండి. మీరు కూడా ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఈజీగా మనం బయట కొనుక్కునే బదులు సోడా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అవునా? సమ్మర్లో ఇది చాలా బాగుంటుంది. ఈ మధ్య నాకు నేనే కొన్ని రెసిపీస్ చేసుకుంటున్నా అమ్మకి తెలియకుండా. అవి చేసి అమ్మతో తినిపిస్తున్నా. కునాఫా చాక్లెట్ కూడా ఎలా చేయాలో నాకు చెప్తుంది. నాకు తెలుసు. పోనీటైల్ వేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని మనము సైడ్ కూడా అలానే వేసేసుకోవాలి. ఏంటండి ఏదో చెప్తున్నారు మీరు? ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే వేసేసుకోవాలి. వేసి చూపిద్దాం, వాళ్ళకి తెలియదు నాన్న.
నాకు ఇలా కలర్ఫుల్గా జడలు వేయడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఫుల్ వేసేదాన్ని అనమాట. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర గల్లీలో పిల్లలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి ఇట్లా జడలు మెహందీలు ఇలా వేస్తూ నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ నాకు ఫస్ట్ బేబీ గర్ల్ పుట్టినందుకు. బికాజ్ ఐ కెన్ మేక్ హర్ రెడీ లైక్ యూనో లైక్ ప్రిన్సెస్ కంటే కూడా ఇట్లా మంచిగా రెడీ చేయగలుగుతాం. డిఫరెంట్ బట్టలు చూసారు కదా, క్లిప్స్ కలెక్షన్ డెఫినెట్లీ నేను చేస్తాను. ఏదో ఒక టైంలో చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మిస్ చేయకండి, చూడండి. కుదిరితే దాంట్లో కొన్ని గివ్ అవే కూడా ఇద్దాం హరిని. సో ఇది హెయిర్ స్టైల్ ఇలా చేసుకోవచ్చు. ఫ్రంట్ నుంచి కూడా మనకి చాలా బాగుంటుంది. మామ్స్ చేయడం వేరు కాబట్టి ఏదున్నా ఎక్స్క్యూజ్ చేయండి. ఇప్పుడు కూడా ఒక ఈజీ అండ్ క్విక్ హెయిర్ స్టైల్స్ ఫర్ కిడ్స్ చూపిస్తున్నాను. నేను హర్నికి క్రిస్మస్కి కూడా ఒక హెయిర్ స్టైల్ చేశాను, లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్. అది కూడా ఇక్కడ పిక్చర్ వేస్తా చూడండి. ఇంకా యాక్చువల్లీ సన్నగా తీసుకోవచ్చు, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను కాబట్టి. ఇప్పుడు నీ కిందికి దించానంటే తిడతావా మయ్యలో ఇది అనుకు. ఇలా మనము వేసుకున్నాం కదా, ఇంకొక రబ్బర్ బ్యాండ్. ఎప్పుడో ఒకసారి కదా ఇలాంటి హెయిర్ స్టైల్స్. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఇలా పోనీటైల్ వేసుకున్నాక ఒకసారి కుదిరితే దూకోండి, ఇలా లోపల నుంచి ఇలా అనుకోవాలి. దీన్నే మెస్సీ బ్రైడ్గా కూడా మీరు అనుకోవచ్చు. ఇలా ఉన్నదాన్ని మనము కావాలంటే లూజ్ టైట్ చేసుకుంటూ ఇట్లా పెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫైనల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ ఫర్ కిడ్స్ నేను చేసిన వాటిలో. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. సో దిస్ ఈజ్ లైక్ ఇప్పుడు చూపించిన వాటిలో నేను ఇది ఫైనల్ హెయిర్ స్టైల్. మళ్ళీ కూడా తర్వాత ఏమన్నా నేను కొత్తగా నేర్చుకుంటే, నాకు కొత్తగా ఏమన్నా ఐడియాస్ వస్తే ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్ సమ్ యూట్యూబ్ నుంచి నేను కొత్తగా ఏమన్నా ట్రై చేసి నాకు వర్కౌట్ అయింది, ఈజీగా ఉంది అనుకుంటే మీ వరకు తీసుకొస్తాను. ఇప్పుడైతే ఇది చేశాను. సో ఇలా క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు. మంచి ఇట్లా బటర్ఫ్లైస్ లాగా, అంటే మనకి వేసుకోవడానికి పిల్లలు సహకరిస్తే చాలు, మంచిగా ఎన్నైనా చేయొచ్చు. ఇవన్నీ నేను క్లీన్ చేయాలి, ఈ లోపు వాళ్ళు ఎగుస్తారు. నా జుట్టు నేను పొద్దు నుంచి నా జుట్టు నేను దూకోలేదు. సో ముందు బాయ్ చెప్పేద్దాం, మనం ఫోటో కూడా దిగలేదు. హరిని ఏం చేస్తున్నావు? ఇప్పుడు నాకు హరిని వేస్తుందంట. సో ఇప్పుడైతే హరినికి సింపుల్ హెయిర్ స్టైల్. హరినికా? నేను హరిని, నువ్వు మహియా? మెల్లిగా కొంచెం ముందుకి నువ్వు మహిలాగా చేయాలి. నాన్న చూడు, నాన్న అమ్మ గట్టిగా వేస్తున్నా. ఇదిగో ఇలా ఉంటుంది హెయిర్, అలా చేస్తున్నామ్మా. అంతా నువ్వు రివెంజ్ హరిని. మీరు కూడా మీ మమ్మీస్తో ఇలానే చేయండి. హరిని పిచ్చెక్కిందా నీకు? జుట్టు అంతా పాడు చేస్తున్నావు, ఇచ్చుతుంది మెల్లిగా. సరే, ఓన్లీ టిక్ టాక్స్ తో ఒక మంచి హెయిర్ స్టైల్ చేస్తాను, ఈ డ్రెస్ కి సూట్ అయ్యేటట్టు. నాకు క్లిప్స్ అందిస్తుండు, స్టాప్ అనే వరకు అందిస్తూనే ఉంది. ఏం చేస్తున్నావు? హెయిర్ స్టైల్ అన్నావు. ఏం చేస్తున్నావు? ఏందరి నీ అవతారమ్మా? హరిని అది నా జుట్టు అనుకుంటున్నావా లేదంటే పేపర్ అనుకుంటున్నావా? చేసిన హెయిర్ స్టైల్ ఒకసారి ఫైనల్ లుక్ ఇంకా చూడండి, ఆగండి, ఫైనల్ లుక్ అయిపోవచ్చింది. రండి ఇక్కడికి రండి మీరు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, పిల్లల కోసం మనము మంచి హెయిర్ స్టైల్ చేస్తే వాళ్ళేమో ఇలా పిచ్చిగా మన జుట్టు అంతా పాడు చేస్తారు. ఇప్పుడు నాకు ఎంత జుట్టు ఉడుతుందో తెలియదు, చాలా అంటే చాలా నొప్పి వస్తుంది. మెల్లిగా తీసుకుంటాను. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ మర్చిపోవద్దు. బాయ్.